అదంతా కళ్ళనా? ఓకే. ఓ హాయ్ లెమన్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ యాపిల్. ఓ లెమన్, నేను మర్చిపోయాను ఒకటి. మామూలుగా అయితే ఈరోజు మండే కదా, అంటే మనకి సమ్మర్ హాలిడేస్. మండే నెక్స్ట్ 50 డేస్ మనకి స్కూల్ లేదు. ఓకే, ఒక్క నిమిషం. ఏమన్నా యాపిల్? సరే నా పేరు ఏమేం లేమా, ఏం లేదు. మామూలుగా అయితే ఈరోజు మండే కదా, 28 డేట్. అవును కదా? అవును. కాదు, ఈరోజు 18 డేట్. ఓ, ఎన్ని మర్చిపోతున్నాం. ఎందుకంటే లెదర్ వచ్చింది. భలే పెద్ద స్టోరీ. ఒక గదిలో సైనికుడు. నీకు వచ్చేది ఎప్పుడు అదిలే. సరే, అది వెనుక కానీ మామూలుగా సమ్మర్ హాలిడేస్ కదా, ఏం చేద్దాం? ఏమో నాకేం తెలుసా. ఏదో ఒకటి మనం బయటకు వెళ్దామా, అంటే పిక్నిక్ అట్లా. షూర్. సరే, నువ్వు లేచింది ఇప్పుడు. మామూలుగా అయితే టైం వచ్చేసి ఒక 4 o'clock. నువ్వు లేచింది అదిలా. నేను లేచింది 3 కల్లా లేసేసా తెలియకుండా. మామూలుగా 3 కాదు, 3:56కి లేసా, కానీ పనుకొనే ఉన్నా. నువ్వైతే ఇప్పుడు 4 o'clock అయింది. 4 o'clock కల్లా లేసావు నువ్వు. మంచిదే, ఉదయాన్నే రేయాలి రోజు ఇట్లే మనం. అవును. సరే, ఇప్పుడు డాడీ మమ్మీని లేపద్దామా? షూర్, లెట్స్ గో. ఒక నిమిషం. ఆరోడు లేదు. ఏం రాకపోయావు? ఏం రాకపోయావు? రే ఏమరా? ఇందాక నాకు ఎందుకు కళలాగా వచ్చినాయి. ఏరా నించోనుగా ఎదిరిపోతావు. గో అన్నావు, తాగుతాను రాకపోయావు. కానీ నువ్వు ఒక ఓడు ఉన్నావు, లేస్తున్నారు. నిజంగా నువ్వు లేస్తున్నా చూడు ఒకసారి. అవునురా, నేను చెప్పింది కరెక్టే. అవును, వాళ్ళు లేసి నా మాట అనుకుంటున్నారు. అవును, వాళ్ళు ఏమో మాట్లాడుకుంటున్నారు. ఓ అవుచ్. ఏమైందిరా, నిన్న కదులుతున్నావు? ఏందో లోనికి పిండి. అదేదో కొన్నిసార్లు కనిపిస్తుంది, గాలి కూడా ఎగరుతావు. సో మళ్ళీ ఏంటో నేను వెళ్తురా కాసేపు ఉండి అదే దిగద్ది. కాసేపు ఉండి అదే అవుచ్. వాళ్ళే నాకు ఓకే. అనొచ్చి కాసేపు ఉండి వెయిట్ చేస్తుంది. నాయన ఏంరా నువ్వు? ఓకే, ఏం చేద్దాం? నా తల. సరే పోదాం. హాయ్ మామ్, హాయ్ డాడ్. వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు 4 కల్లా లేసేసారు. అవునా? మీరు 4 కల్లా లేసేసారా? మంచిది. కానీ మీరెంతకి వెళ్ళేశారు?
మేము వచ్చేసి 320కి లేసాం. సూపరే. సరే కానీ ఇప్పుడు మనం రెడీ అవుదామా? అంటే అంటే ఇప్పుడు రెడీ అవుదాం, తర్వాత మళ్ళీ మనం కొనొచ్చు హ్యాపీగా. ఇప్పుడే రెడీ అయితే మంచిదన్నమాట. ఏమైంది ఎందుకని మళ్ళీ ఆఫీస్ పోవాలా? కాదు కాదు, నాకు అక్కడ ఏమో కనిపించినాయి. ఏందా? ఏం లేదు. ఓకే, ఇప్పుడు మామూలుగా రెడీ అయితే మామూలుగా ఇప్పుడు మనం ఎక్కడ పోదాం? ఎక్కడ లేదు కదా అయితే. కానీ ముందే వేడి కాసేపు ముందు ఫస్ట్ కాసేపు ఉండి తర్వాత మళ్ళీ వేడి అవ్వచ్చు కదా. అట్లా కుదరదు. ఏమే? ఎందుకంటే మళ్ళీ ఈ ఉదయాన్నే ఫస్ట్ స్నానం చేస్తే మంచిది. ఏమంటారు? ఓకే సరే. డాడీ మనం బయటికి పోదామా ఈ టైంలో? షూర్, ఈ టైంలో ఎందుకని పోవచ్చు. ఈ టైంలో కూడా కొందరు పని చేస్తారు. చీకే ఓకే. ఓ కొన్నిసార్లు ఇట్లా మనకి ఇట్లా ఇట్లా అయిపోద్ది అనమాట. అవును, ఇట్లా అయిపోద్ది. నేను కూడా చేయగలుగుతా. కొన్నిసార్లు మనం తెలియకుండానే అయిపోతుంది. చీకే అందరూ రెడీ అవ్వండి. ఓకే ఓకే ఆల్రెడీ అందరూ స్నానం చేసేసారు. అందరూ రెడీ అయిపోయాం. ఏం అట్టున్నారు? ఎవరు స్పెచ్ చేసేసి అదేండి, అది ఎప్పుడు కోనేనా? కోన్ ఈరోజు కూడా ఏదో ఒకటి అర్థం చేసుకో. అదన్నది అక్కడ మరొక పెద్ద కోన్ ఉంది చూడు వెనకాల. నాకు చూడకుండానే అర్థమైపోతుంది. అదేండి ఇదే ఇంత పెద్ద కోను. ఏంటి కోన్ డాడీ? నువ్వు కోన్ నన్ను అక్కడ కోన్లు ఎత్తిస్తే అన్న కోన్లు బాగుంటాయిరా చూడు. ఓకే నాకు ఇష్టమైనది, కానీ ఇష్టమైన ఒకటే తింటే బోర్ కొడుతుంది. ఓకే బయటకు వెళ్ళిన సిద్ధం. అదేనది నేను క్యాప్ వేసుకుంటే నా యాపిల్ ఆకు కింద రాలి కింద పడింది. అది నాకు కూడా కొన్నిసార్లు వేసుకున్నప్పుడు పడట్లేదు, మళ్ళీ పెరిగేస్తుంది వదిలే. ఓకే సరే తినేసి వెళ్దాం. చీకే డాడ్ అమ్మయ్య అన్నీ తినేసాం. సరే ఇంక రెడీ బయటకు వెళ్దాము. రెడీ రెడీ వ్యాచ్. నేను రెడీగానే ఉన్నా. నా న్యూస్లో మెసేజ్ వచ్చింది. హలో హలో ఏమైంది అదే నేను మర్చిపోయా. సరే ఏమైంది న్యూస్? మామూలుగా అయితే నీకు పేపర్ తేపోతున్నాను, అదే పేపర్ కాదు కానీ మీ ఇంటికి వచ్చి చెప్పపోతున్నాను. మామూలుగా అయితే రికార్డ్స్ అవి అవన్నీ ఛార్జింగ్ లేవు. అలాగే నేను ఒక్కొక్కరింటికి పోయి తేవాలి, పేపర్స్ కూడా లేవు. అందుకే మీ ఇంటికి వస్తున్నా. ఓకే బాయ్ బాయ్. ఏమైంది డాడీ? ఏమైంది? న్యూస్ మన ఇంటికి వస్తుంటారు. ఏమే? మామూలుగా అయితే వాళ్ళకి రికార్డ్స్ అదే మామూలుగా రికార్డువి నా పేరు తెలియదు అని చెప్పాడు. రికార్డువి అవన్నీ అంటే కొన్ని అంటారు కదా వాటిని.
కెమెరాస్ కెమెరాస్ అవన్నీ న్యూస్ అవన్నీ చెడిపోయాయంట. ఛార్జింగ్ లేదని విన్నాను. నాకు అర్థం కాల. స్టక్ అవుతున్నాయి. అలాగే వాళ్ళు న్యూస్ పేపర్స్ కూడా లేవంట. అందుకే వాళ్ళు మన ఇంటికి వచ్చి చెప్పబోతారంట. ఒక్కొక్కరింటికి వచ్చి, లేకపోతే ఫోన్లో చెప్తారంట. కొందరికి ఇంట్లో కొందరు ఫోన్లో అంట. మళ్ళీ దగ్గరే కదా న్యూస్కి. అవును, అందుకని వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు. ఓకే. అంట్లోకి మనం తలుపు దగ్గర రెడీగా ఉన్నాం. ఓకే. అయితే ఇప్పుడు ఎట్లా? మామూలుగా అయితే ఇప్పుడు మనం బయటకు కూడా వెళ్ళాము. సారీ, న్యూస్ కదా వినాలి. ఉండే ఆలోచించాలి. న్యూస్ వచ్చేదాకా విన్నాం. ఓకే. హాయ్ న్యూస్. సారీ, నీ పేరు బాలి కదా, మర్చిపోయా. అవును. సరే, న్యూస్ ఏంటో చెప్పు. మామూలుగా అయితే ఒక అంకులు తను అందరిని ఎత్తుకొని పోతున్నారు అన్నమాట. ఒక అంకులు అందుకని మీరు జాగ్రత్తగా ఉండాలి. న్యూస్ ఇంకేం లేవా? చూసానికి ఇంకేం జరగల, అందుకే అదొక్కటి చెప్పడానికి వచ్చాం. ఇది ఫోన్లో చెప్పచ్చు కదా. ఎట్లా మేము ఒక దగ్గర పోతున్నాము, అందుకని ఎట్లా అంటే వెనకలే అని దూరం వాటిల్ని ఫోన్లో చెప్పి దగ్గర వాటిని అట్లా పోతా మేము ఒక దగ్గర పోతాం అన్నమాట. చీకే. సరే, ఇప్పుడు బాయ్. అది ఫోన్లోనే. పార్సలా? మామూలుగా అయితే ఒకలాగా లేదు, అంటే కేక్ అట్లా లేదు కాబట్టి మీకోసం నేను ఇట్లా పార్సల్ చేశాను కేక్. ఓకే, థ్యాంక్స్. బాయ్. వారిష, నీకు ఒక న్యూస్ చెప్పాలి. మామూలుగా అయితే జాగ్రత్తగా ఉండు నువ్వు కూడా. ఒక అంకుల్ వచ్చేసి అట్లా, అంటే తన పేరు తెలియదు కాబట్టి మామూలుగా అయితే అంకుల్ కాదులే, తన పేరు మర్చిపోయాను. సరే, మామూలుగా అయితే తన పేరు తెలియదు, తన అంకుల్ అంటాను. సరే, మామూలుగా అయితే అంకుల్ వచ్చేసి అదే వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోతారు అంతే. అలాగే జాగ్రత్తగా ఉండు, పెద్దోళ్ళన్నా చిన్నోళ్ళన్నా జాగ్రత్తగా ఉండు. ఓకే, బాయ్. ఇదిగోరా మీకోసం కేక్ తెచ్చాను. థ్యాంక్స్ డాడీ. సరే కానీ ఫస్ట్లో ఒక న్యూస్ వచ్చాడు, ఏం చెప్పాడు? సరే, ఈ కేక్ని అక్కడ పెట్టేసి ఇంకా మనం అదే చెప్తాను. ఓకే, సరే, ముందు ఈ కేక్ని టేబుల్ పైన పెద్దాం, తర్వాత తీద్దాంలే ఆ కేక్ని. ఓకే. వాళ్ళకి ఆ కేక్ ఎంత? ఆ కేక్ ఏదో ఒక 100 రూపీస్ అట్లా, కానీ ఎందుకని అట్లా ప్యాక్ చేసారు? నువ్వే చేసావా? ఓకే. మామూలుగా దాన్ని ఎందుకని ప్యాక్ చేశారు? నీకు అంటే నువ్వే చేసావు ప్యాక్ చేసేటట్టు. లేదు, తను నా కోసం ప్యాక్ చేశారంటే, నా కోసం ఇంకా మన అందరి కోసం. ఓకే, మంచోడు కదా. కానీ అది అలాగే ఒక ప్రాబ్లం కూడా ఉంది, బాక్స్ లేదంట. ఇలా అంటే బాక్స్ ఉంది అంటే మన కోసం పెట్టారు. ఏంటో బాక్స్ లేదా అసలు నాకేం వద్దని చెప్పేది. ఓకే, దీన్ని ఇక్కడ పెట్టేసి మనం ఏదో చెప్పు, తర్వాత ఓపెన్ చేద్దాం. ఓకే. ఎట్లా ఇది చల్లగా ఉంటుందంట, ఫ్రిడ్జ్లో అదే వేడిగా అవుతుందంట, అందుకే ఇక్కడ పెట్టున్నా, ఏం కాదు. ఓకే, ఫ్రిడ్జ్లో పెట్టబడలేదు, మళ్ళీ ఇంకా ఐస్ గడ్డ అయిపోతుంది. ఓకే. అసలు ఏమైందో చెప్పు. మామూలుగా అయితే ఒక అతను వచ్చి, మామూలుగా అయితే ఒక అంకుల్ వచ్చేసి అందులో అన్నాన్ని ఎత్తుకొని వెళ్తారంట. పెద్దోళ్ళన్నా చిన్నోళ్ళన్నా సరే ఎత్తుకొని వెళ్తారంట. అందుకే మనం బయటికి పోయినా లోపల జాగ్రత్త ఉన్నారంట. ఓకే, అంటే నువ్వు బయటికి పోవచ్చంటావా?
అరే అసలు బయట అన్న లోపల జాగ్రత్త ఉండమన్నారు కదరా. అవును, అదే జాగ్రత్తగా ఉండు. మన అందరం జాగ్రత్తగా ఉన్నాం. ఓకే, బయట లోపల జాగ్రత్తగా ఉన్నాం. ఓ సారీ, మామూలుగా అయితే కొంచెం సెలవు వద్దంటారు కదా, అదే మామూలుగా అయితే గుడ్. సరే మంచిగా మనం జాగ్రత్తగా ఉన్నాం. ఇప్పుడు మనం బయటికి పోదామా వద్దా? ఏమో పోదాం, అది కానీ జాగ్రత్తగా పోదాం. ఓకే. ఓకే, ఇంకా నేను ఈజీగా బాడీ గార్డ్ లాగా ఉండొచ్చు. మామూలుగా అయితే ఇంకా అవుచ్, రక్తం వస్తుంది. ఎవర్రా నువ్వు? అయ్యాడు, నా పేరు పంకిన్ రా. ఇప్పుడు నీ పైన నేను చెప్తా. అసలు నేను ఈరోజు నువ్వేం చేస్తావు? డాడీ చూడు. అయ్యా, మన ఇంటి దగ్గర ఎట్లా జరిగిపోయింది. అయ్యో, ఇంతకీ ఇక్కడ ఏం జరిగింది? అవును, అక్కడ ఏం జరిగింది? ఏమో నాకు తెలుసు, ఈ విషయం పోలీసు వాళ్ళు చెప్పాలి. వద్దు, మన దగ్గర చాలా సూదులు ఉన్నాయి కదా, హెల్త్ సూదులు. అదే ఒక అతనికి అర్థం, తనకి బాడీ పార్ట్ పోలేదు అంటే దానికి జస్ట్ అట్లయింది, దాన్ని తగిలింది. కానీ తనకి ఏం కాలేదు కదా, సెక్యూరిటీ గార్డ్. తనకైతే ఎట్లా అయింది, కానీ తనకు అట్లా కాదు కదా. కానీ తనకు మాత్రం ఏం కాలేదు కదా, మనకంతకి హెల్త్ సూదేద్దాం. ఆయన ఇంతకి వీడికి ఈ టైంలో ఏమో అవుతుండే చేద్దాం. అదన్నది ఏం కాలేదు. నువ్వు కాస్త సరిగ్గా వేయి, అప్పుడు సతి. ఓకే, వచ్చాడు. ఇంతకు నీకేమైంది ఇందాక? అసలు నువ్వు వెనుకని బెడ్, అసలు నువ్వు వెనుకని పడిపోయావు. ఇందాక ఒక అతను వచ్చి దాంతో ఆ పొలతో ఇక్కడ కొట్టాను నన్ను. తర్వాత వాడు హెల్ప్ వచ్చేసి అదే తనని కొట్టి నేను పోయి ఆడ పుసరికి తను కొట్టేశాడు. అనుకుని తన బాడీ వాడు కూడా కట్ అయిపోయింది. తను ఎవరు అంటే నాకు తెలిసి అంటే అంకులు ఒక న్యూస్లో వచ్చాడు. వాడు అనుకుంటా కదా, అంటే వాడు బ్రౌన్ కలర్లో ఉంటాడు. తన పేరు పంకిన్, అవును కదా? అదేమో బ్రౌన్ కలర్లో, అదే బ్రౌన్ ఏదో అలా లైట్ బ్రౌన్ కలర్లో ఉన్నాడు. కానీ లాస్ట్లో నాకు కొట్టేసిన తర్వాత నేను పడిపోయాను కదా, అప్పుడు నాకు లైట్ వినిపించింది పంకి అని. అంటే పంకిన్ ఏమో. అవును, నాకు తెలుసు అంకులేమో.
అయినా అది మీకెందుకన్నా అంకుల్ అవుతాడు? అది అంటే నాకు కాదు, తెలియక అంటే కొంచెం అట్లా అంకులు అట్లా అంటారు అనమాట. ఓకే. మామూలుగా నువ్వు వెనకాల మీరు వెనకాల ఎట్లా రెడీ అయ్యారు? ఎందుకంటే రెడీ అవ్వబోతా అంటే మేము రెడీ అయ్యి బయటికి పోతున్నాం, అందుకే. మీరు కూడా జాగ్రత్త, మళ్ళీ తను వస్తాడేమో. ఓకే, ఒక నిమిషం. నీకేం కాకుండా నువ్వు తిన్న నీ దగ్గర పెట్టుకో, లేకపోతే నువ్వే గుచ్చుకో. నేనే గుచ్చుకుంటా. తీసుకో అయితే, నువ్వే గుచ్చుకో. అదే నేను గుచ్చి పెడతా, నువ్వు అట్లా గుచ్చుకొని ఉంచుండు. ఓకే. మామూలుగా సూట్ గుచ్చుకుంటే నాకేం కాదు కదా, మనకేం నొప్పి ఉంది. అవును, కానీ మాకు మాత్రం నొప్పి ఉంటుంది. అది మీ పిల్లలు అనగా మీకు అంటే అది పెద్ద తర్వాత అప్పుడు నొప్పి ఉంది. సరే కూర్చోపిస్తున్నా. ఎక్కడ కూర్చుతుందా? కూర్చోండి. దాన్ని వదిలేస్తున్నా. ఓకేనా? నొప్పి లేదు కదా? అంటే లేదు, ఇది పెట్టుకోంటా. ఓకే, నేను దీన్ని సగం ఇట్లా పెట్టుకుంటా. ఓకే, మేము బయటికి పోయేసి వస్తాం. అంట్లో జాగ్రత్త ఉండు, ఇంటి లోపల ఉండు, బయట ఉండు బాబు, మళ్ళీ సేఫ్ ఉంటుంది. బయట ఉంటాడు మీ ఇంటికి. పర్లేదు, నువ్వు లోపల ఉండు, రెస్ట్ తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఓకే, అది ఒకలేసి నాకు ఫోన్ వస్తుంది. రావచ్చు. మళ్ళీ కళ్ళు వచ్చింది. మళ్ళీ నిజానా? హలో, మామూలుగా నువ్వు బయటికి కూడా వెళ్ళిపోకు, అసలు సేఫే కాదు. నేను నాకు చెప్పాను. మామూలుగా అయితే మళ్ళీ మరొకసారి ఒక అతను పడిపోయారు, అంటే మామూలుగా ఒక అతను పడిపోయాడు. అందుకని నువ్వు కూడా ఇంటి బయటకు పోకు, ఇంట్లోనే ఉండు. నీకు సెక్యూరిటీ గార్డు ఉన్నాడా? ఉన్నాడు. తను ఉన్నాడు. అది కాదు, తను కూడా నా పడిపోయాడు. నేను ఇప్పుడు ఏంటో రెస్ట్ తీసుకుంటా. మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు అందరూ ఓకేనా? జాగ్రత్తగా రండి, ఒకటి వస్తే ఎట్లా ఒకటి చేసేయండి. నీకు నా దగ్గర నుంచే నేను ఒకలాగా పంపించేసేస్తా ఈజీగా రాకుండానే. అదెట్లా? డ్రోన్ పైన పెడతాను, తర్వాత మళ్ళీ నీకు పంపించేసేస్తా. అట్లా డ్రోన్ పైన పెడతా, డ్రోన్ వస్తుంది, అప్పుడు మళ్ళీ నీకు ఇచ్చేస్తా. అదే అంటే నీకు ఇస్తాను అంటున్నా. ఓకే, ఓకే, బాయ్. ఓకే, మనన్న జాగ్రత్త పోవాలి. ఓకే, సరే, మనందరం జాగ్రత్త. ఒక నిమిషం ఓకే, మనందరం జాగ్రత్త ఉండాలి. మనం బయటకు వెళ్ళాలా, మన ఇంట్లోనే ఉండాలి. డాడీ నెక్స్ట్ సరిపోతావులే. అంట్లోకి కేక్ అన్న తిను, లేకపోతే వద్దులే, కాసేపు చల్లగా ఉన్నాయి. సారీ, మర్చిపోయా, చల్లగా ఉన్నాయి. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడతా, ఐస్ కట్టాయి. ఓకే, కాసేపు మనం కోన్ వెనకాల అదే నేనే అదిలా స్వీట్ కార్న్ వెనకాల సేఫ్ ఉన్నాం. కార్న్ వెనకాల ఒక డ్రోన్ వస్తుంది. ఇప్పుడే అన్న నిమిషం మనకి కొన్ని నైవ్స్ వస్తాయి, నేనే తీసుకుంటా. మీరు చిన్నపిల్లలు తీసుకోబాకండి, ఎందుకంటే మళ్ళీ అది చిన్నపిల్లలు వాడకూడదు. సరే, మీరు అదే
బదులు నేను మా అమ్మ ఇంకా పోలీస్ అనేది నేను అదే మా అమ్మలా మీ అమ్మ ఇంకా ఇంకా పోలీసు అందులో మేము ముగ్గురం వచ్చేసి మనం కొత్తుతాము. మీరు వచ్చేసి ఆ కోన్ వెనకాల జాగ్రత్తగా ఉండండి. ఓకే డాడ్. మీరందరూ జాగ్రత్తగా ఉన్నాను కోన్ వెనకాల. లేకపోతే నేను ఇంకా సెక్యూరిటీ గార్డు మేమిద్దరం ఫైట్ చేస్తాము. తర్వాత లేకపోతే మీ అమ్మ వచ్చేసి మిమ్మల్ని సేఫ్గా ఉంచుతుంది. ఓకేనా? మేమిద్దరం ఫైట్ చేస్తాం. ఓకే ఓకే డాడ్. ఓకే డాడ్. ఇప్పుడు పాండి ఇప్పుడే డ్రోన్ వస్తుందిలే మాకు, మేము అది తీసుకుంటాము. మీరు ఇప్పుడే పాండి, మళ్ళీ వచ్చి నాకు తెలిసి. ఓకేనా? ఆయన నీకు అంత ఈజీగా ఎట్లా తెలుసు? ఎట్లా అండర్లు ఎక్కల అంత లేవు, అందుకని మళ్ళీ వాడు వచ్చేసరికి జాగ్రత్తగా ఉందండి. ముందు కోన్ వెనకాలతా అనుకోండి. సూపర్ డాడీ, నువ్వు కోన్ అని పెద్ద కోన్ పెట్టు మాకు ఈరోజు. అరే ఏదో లేరా, కనీసం కేక్ అని తెచ్చాను కదా, తాగుతా తిందాంలే. సరే ఇప్పుడే కోన్ వెనకాల దాక్కోండి. ఇక్కడే సరే. టమాటా సెగ్రుడ్గా నీకు రెస్ట్ కావాలా, లేకపోతే నువ్వు కూడా కోన్ వెనకాల ఉంటావా? పర్లేదులే, మీకోసం నేను కూడా వస్తాను. సరే ఇప్పుడు డ్రోన్ వస్తే మన ఇద్దరం అక్కడ ఆ టేబుల్ దగ్గర ఉన్నాం. ఓకే అవుచ్ మీ అంటారు కదా అది. ఓకే మనం కూడా టేబుల్ దగ్గర ఉన్నాం. ఓకే ఆయన మనకు అరవడు అక్కడ ఒక మిగిలిన చూడను కదా. సరే మామూలుగా అయితే నేను ఒకటన్నా రెండన్నా ఒకటి తెస్తాడే, నేను చెప్పాను ఇందాకే ఏదో చెప్పా అనుకునేటప్పుడు చెప్పాను. సరే మామూలుగా ఒక తెస్తాడు, ఇంకా నువ్వు నేను ఫైట్ చేయొచ్చు. లేకపోతే ఒక అయితే తెచ్చుంటాడు. అలాంటివి ఒకటి మరొకటి ఎక్స్ట్రా తెస్తాను తెలిసి. అదే అనుకుంటా, నేను దూరం నుంచి అయితే చేయబోతుంది. సరే అదే అనుకుంటా. అంట్లోకి చూస్తూ ఉండవు చేసావు. ఎవరు ఫ్యామిలీలో కలిసిపోవడం. ఓకే సార్ థ్యాంక్ యూ. ఇంకా మనం చుట్టాలం ఎప్పుడు నుంచి చుట్టాలం. ఠీకే సార్. సరే అప్పుడు మనం చూద్దాం. ఠీకే సరే. డ్రోన్ వచ్చింది, పైన సెట్టింగ్స్ కనిపించినట్లు అనిపించింది. సరే మామూలుగా అయితే నేను పాట తీసుకుంటే నువ్వు కొత్త తీసుకో. ఓకే సార్. ఎందుకని సార్? ఏదోలే తీసుకొని కోసం. ఓకే థ్యాంక్ యూ టీకే సార్. నేను మీకోసం ఒక కేక్ తెస్తాను మరొకసారి. అరే వదిలేరా, హెల్ప్ చేసి వచ్చారు. టీకే సార్. అవును సార్, మీరు చెప్పిన నాకు కూడా ఓకే వచ్చింది. సార్ వాడు వస్తాడేమో వెడిగుండు. ఓకే సార్. నా కోసం నాది కూడా మీరు నా రూపాయలు కూడా మీరు రెడీ పెట్టుకున్నారా? మీకోసం నేను వేరే తీసుకొస్తుంది. ఏరా అలాగే నా కోసం కూడా వేరే ఉన్నాడు, చూపిస్తారా? ఓడేసా బారా, ఫస్ట్ నేను పోతా. ఏమంటావురా? రా ఏరా సరైన టైంకి వచ్చు కదా. అవును సరైన టైంకి వచ్చాను. ఇదిగో రక్తం కూడా అవుచ్. ఏం ప్లాన్ సార్?
ఏరా మా హెల్ప్ అన్నీ వాడిపోతుంది అయిపోయాడు. ఏంటి పర్లేట్లేదు అదన్నది వీటికి ఏం పెయిన్ఫుల్ లేదు. అయిపోయాడు సార్. మంచిదే అయిపోయాడు. సార్ మనం ఆ హెల్ప్ని ఏం చేయాలి? ఏదో ఒక చేద్దాం. నా దగ్గర కొన్ని ఉన్నాయిలే. ఓకే సార్. మళ్ళీ వచ్చారు సార్. నిన్ను సాయుడు పడిపోరు నా సార్. అయిపోరు సార్. నేను చేయలేకపోతాను. నాకు ఎక్కువ బలం లేదు. వచ్చి నన్ను కూడా కూర్చోరు ఇక్కడ. సార్నే కూర్చుతావా? అయిపోయాడు. అయిపోయింది సార్. సార్ తీరా సారు వాడు రే తీరా రే పోరా. ఏం లేదు. నన్ను చెప్తాను ఏం చేస్తున్నాడు? తీరా నాకు కూర్చుకుంది. ఏం రాడు. నేను నా కూల్ జీవితం లేచేసా. నేను పడుతున్నాను. You mom and Anna and Daddy security guard. మా అమ్మ మా అన్న వచ్చేసి వాళ్ళు మా డాడీకి పడిపోయారు. మా డాడీ ఇంకా మా సెక్యూరిటీ గార్డు కొట్టుకునేటప్పుడు పడిపోయారు. హెల్పర్ అయితే బాడీ నడువుడికి పడిపోయాడు. మళ్ళీ సెక్యూరిటీ గార్డ్కి నడువు కట్టి పడిపోయాడు హెల్పర్. సెక్యూరిటీ గార్డు సగం నడువు ఎడిగి నా సగం నడువు ఎడిగి ఇంకా నేనొక్కనే. అదేంటిదే ఉన్నాను. వీళ్ళకి ఎట్లా సూట్ వేసి హెల్ప్ చేయాలి. అయ్యో ఎప్పుడైనా వీళ్ళకి సూతులు వేయాలి. హెల్త్ మమ్మీ అయితే లేసేసింది. ఏమైంది? లెమన్ నువ్వు మాత్రం బాగానే ఉన్నావు. అవును మా మీరందరూ
అంటే నువ్వు ఇంకా అన్న మెడేరికి పడిపోయారు. అదేంటి మెడేరికి పడిపోతుంది? ఏమో మెడ నుంచి సౌండ్ వచ్చి పడిపోయాడు. నేను తప్ప. మళ్ళీ డాడీ పడిపోయారు. మళ్ళీ సెక్యూరిటీ గార్డ్ కూడా కొట్టుకోవడంలో పడిపోయారు ఇద్దరు. మళ్ళీ హెల్పర్ వచ్చేసి నడు కట్టేకి పడిపోయాడు. కానీ నేను ఒక్కనే ఉన్నాను. అదేండి అది. సరే తొందరగా యాపిల్కి వేయాలి. సూదే హెల్త్. అవును హెల్త్ చూడాలి. అవును అందరికి హెల్త్ చూడాలి. నాకు గుచ్చుకున్నాయి. ఆయన తొందరగా రా. మళ్ళీ మీ అన్న బాడీ చూడట్లేకపోతాం తనకి. ఓకే మామ్. గుచ్చుకున్నాయి. అన్న సూదనగా ముచ్చారా? వెనక నువ్వు పడిపోయావు. ఇసుకను కూడా పాడుతుండే. అలాగే నువ్వు పడిపోయినప్పుడు నీ ఐస్ కూడా రెడ్డికి అవుతున్నాయి. అవునా? అవును నాకు సగం సరే కానీ డాడీకి ఇంకా సెక్యూరిటీ కార్డ్ ఏమైంది? వాళ్ళకైతే వాళ్ళు వెనక పడిపోయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కొట్టుకొట్టులో పడిపోయారు. అవును సౌండ్ బాడీ కూడా మారింది. మళ్ళీ అమ్మ బాడీ కూడా మారింది సగం. బాగానే ఉంది. అంటే మారిపోయినప్పుడే నేను వేసేస్తుంది. ఓకే కానీ అన్నకు మాత్రం చాలాసేపు అయింది చూసేసి. అందుకే బాడీ సగం మారిపోయింది క్లీన్గా. తొందరగా వేయచ్చు కదా. ఏదో ఏం కాదులే. ఇప్పుడు మళ్ళీ డాడీకి సెక్యూరిటీ కార్డ్ వేయాలి. లేకపోతే వాళ్ళు బాడీస్ కూడా మారిపోతాయి. అవును తొందరగా నేను వేస్తాం. బాడీస్ అయితే తొందరగా మాడిపోతాను డాడీవి. ఏమండి నా మొత్తం గుర్తుండే మురుగురు బాడీ ఉన్నాయి కదా, మీరు కూడా పడిపోయారు. నా కళ్ళు కూడా క్లీన్ అవుతుంది సగం. ఓకే తనకు సగం కార్డ్ వేయాలి. తొందరగా మళ్ళీ బాడీ మొత్తం అసలు మారిపోయింది. ఇంకొంచెం మారిపోతుంది. మళ్ళీ తొందరగా వేయాలి. అదేంటిది? మళ్ళీ వచ్చి మళ్ళీ వేస్తా. అంటే అవుచ్ ఇవ్వండి. మీరు బ్లడ్ పెయింటింగ్లో భలే ఉన్నారు. అవును డాడ్. అవును నువ్వు కూడా స్కిన్లో భలే ఉన్నావు. అదేనది నాకే నచ్చలా. సారీ ఉడుకున్నా. అవును బాగున్నారు. ఓకే థ్యాంక్ యూ. సరే నా
సరే కానీ మామూలుగా నీ కళ్ళు ఎక్కడ అసలు ఎలా అవును ఇప్పుడు నేను చూడు నీ కళ్ళు వెనక ఎట్లా అవుతుంది. అవును మా అలా ఉడుకొని అవుతుంది యాపిల్కి. నాకు కూడా అవుతుంది. మొదలు నాకు మొత్తం గుర్తుండే ఈరోజు మనం బాగుండాలి. నాకు లెదర్ వస్తుంది. మన లెదర్ పోదాం. నాకు కూడా వస్తుంది. నాకు కూడా వస్తుంది. అదే దాంట్లో పడిపోయి అందరూ లెదర్ పోతుండారు. సరే వదిలే. సరే కాసేపు లెదర్ పోదాం. నా కవర్ వేసి ఊదేశారు. అక్కడి నుంచి తీసిరారు. నా బాగానే ఉంది కదా. అదే నా స్కిన్ ఎట్లా మారిపోయింది. ఓకే మనం మొత్తం బాగా ఇప్పుడు మనం ఏం చేద్దాం. ఓ నా కళ్ళు నా లెదర్ వస్తుంది.